బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్తో స్పీడ్గా సినిమాలు చేసే హీరోస్లో రవితేజ ముందు వరుసలో ఉంటాడు. తాజాగా తన 76వ చిత్రాన్ని ప్రకటించాడు. రవితేజ హీరోగా కిషోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. SLV సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకురి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్మెంట్ పోస్టర్లో రవితేజ వెరీ స్టైలిష్ గెటప్లో డిజైనర్ సూట్ వేసుకుని మెస్మరైజ్ చేస్తున్నారు. హెయిర్ క్రాఫ్ట్ సీట్లో హాయిగా కూర్చొని అతను ముందు సీటుపై కాలబెట్టుకొని రిలాక్స్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నారు. ఒక చేతిలో వైన్ బాటిల్, మరొక చేతిలో స్పానిష్ పుస్తకం ఉండటం ఆసక్తిని పెంచుతుంది. నేను శైలజ, చిత్రలహరి, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలు తీసిన కిషోర్ తిరుమల రవితేజ సిగ్నేచర్ స్టైల్ కామెడీతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను రూపొందించబోతున్నట్టు తెలియజేశారు. ఈ చిత్రానికి అనార్కలి అనే టైటిల్ పెడతారని సమాచారం. జూన్ 16 నుంచి హైదరాబాద్లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ను స్టార్ట్ చేయబోతున్నట్టు చెప్తూ వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే ఈ మూవీలో 2 హీరోయిన్స్ ఉంటే వారిలో తన సినిమాతోనే ఎంట్రీ ఇచ్చిన ఓ హీరోయిన్ ఇప్పుడు రిపీట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ భామ ఎవరో కాదు, కిలాడి బ్యూటీ హీరోయిన్ డింపుల్ హయాతి. కిలాడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన డింపుల్ హయాతి తర్వాత గోపీచంద్తో రామబాణం లాంటి మూవీ చేసిన ఆమెను పెద్దగా ఎవరు గుర్తుపట్టుకోలేకపోయారు. డింపుల్ హయాతి రవితేజతో కిలాడి, ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్స్ అయ్యాయి. ఆమెని అందరూ మర్చిపోయారు. ఇప్పుడు మరొకసారి ఆమెకు రవితేజ అవకాశం ఇవ్వటం ఆసక్తికరం. ఇక ఈ చిత్రంలో ప్రధాన హీరోగా ఆషిక రంగనాథ్ను తీసుకుంటున్నారని సమాచారం. నా సమీరంగ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆషిక. ఇక విశ్వంబరలో ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు. అనార్కలి చిత్రంలో రవితేజ సరసన అవకాశం అందుకున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే ఇదే చిత్రానికి ఓ సమయంలో మమితా బైజు, కయాడు లోహర్ పేర్లు కూడా వినిపించాయి. అయితే వీళ్ళిద్దరూ కాల్ షీట్స్ దొరకడం కష్టమైందని తెలుస్తుంది. జూన్లో మొదలెట్టి నవంబర్లో సినిమా పూర్తి చేయాలని నిర్మాతల ప్రణాళిక. అందుకే ఇతర హీరోయిన్స్ వేటలో కాలయాపన చేయకుండా ఆషికాను ఫిక్స్ చేశారట. ఇక ఆఫీషియల్గా మేకర్స్ చెప్పాల్సింది ఉంది. మాస్ మహారాజు రవితేజకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ప్రివ్లుక్ పోస్టర్తో పాటుగా రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేశారు. మరి ఈ పోస్టర్లో రవితేజ రోల్ యాటిట్యూడ్ని గమనించవచ్చు. ఒక బిజినెస్ క్లాస్ ఫ్లైట్లో స్పానిష్ నేర్చుకునే బుక్ ఒక చేతిలో, మరీ చేతిలో షాంపైన్ బాటిల్తో కనిపిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాను అందించడంలో పేరుగాంచిన ప్రతిష్టాత్మక SLV సినిమా బ్యానర్ పైన సుధాకర్ చెరుకురి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే రవితేజ కామెడీ గురించి మనందరికీ తెలిసిందే. వెంకీ, దుబాయ్ శ్రీను, కిక్, కృష్ణ ఇలా ప్రతి ఒక్క మూవీలో రవితేజ తన కామెడీ టైమింగ్తో అదరగొట్టేశారు. అందుకే దర్శకుడు కిషోర్ తిరుమల కూడా అలాంటి కుటుంబ కథనే రాశారట. మాస్ జాతర సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. విడుదలకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో రవితేజ కొత్త సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మాస్ జాతర సినిమా విడుదలకు ముందే రవితేజ తదుపరి సినిమా అనార్కలి షూటింగ్ ప్రారంభం కాబోతుంది. కొన్ని వారాల క్రితం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా అనార్కలి సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తయిపోయింది. రవితేజ డేట్స్ కోసం దర్శకుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే ఆలస్యమైన సినిమాను షూటింగ్ ప్రారంభం తర్వాత గ్యాప్ లేకుండా తీయాలని భావిస్తున్నారు. ఈ నెల చివరి వరకు లేదా వచ్చే నెలలో అనార్కలి షూటింగ్ను ప్రారంభించబోతున్నారు. కేవలం 4 లేదా 5 నెలలు సినిమా షూటింగ్ను పూర్తి చేసే విధంగా కిషోర్ తిరుమల ప్లాన్ చేస్తున్నారట. అందుకే హీరోయిన్స్ విషయంలో ఇబ్బంది లేకుండా డేట్స్ ఈజీగా దొరికే హీరోయిన్స్ను ఎంపిక చేశారని తెలుస్తుంది. మరి చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.